అడిగారు ఇక్కడ ఒక గల్లీలో బంగారం ఉంటుంది బ్రదర్, ఆ బంగారం దగ్గరికి ఎవరు ఊరు అని చెప్పేసి. నేను అనుకున్న ఎవర్రా బంగారం అని, నాకేం తెలుసు నా బంగారమే అని చెప్పేసి. సమాజంలో అట్లా చూస్తారు. ఇప్పుడు చూడు అంతా ఏం లేదు ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నా. దానికి ఏమంటాను? అదంతా పట్టించుకోవద్దు కదా, సమాజం ఎన్నో అంటూ ఉంటుంది కదా. కలవాలనుకున్నాను నేను. రేపు ఎట్లా ఇంటర్వ్యూ ఉంది కదా, సో ఒకసారి కలిసి పోదాం అని చెప్పేసి వచ్చిన. ఏంటంటే ఆగుతావా కొంచెం, లోపల ఏదో ఫీలింగ్ అవుతుంది చెప్తా. లేకపోతే ఏంటంటే నీకు తెలిసిందే కదా నాకు ఎక్స్ బ్రేకప్ అయింది అది. సో తను పోయిన తర్వాత ఎక్కువ మందితో నేను మూవ్ కాలేదు, రిలేషన్షిప్ ఏం పెట్టుకోలేదు, తెలిసిందే కదా నీకు. నేనేమనుకుంటున్నా అంటే నన్ను మంచిగా అర్థం చేసుకున్న ఒక్కదానివే. సో ఐ లవ్ యూ. నేను కూడా నీకు అదే చెప్తా, ఐ లవ్ యూ. అదేంది నిజం, నువ్వు రియల్ యాక్సెప్ట్ చేసినావా? బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే. నాకు అర్థమైతే అసలు. రియల్ సీరియస్ గానా? లే మజాక్ ఏం చేస్తాను, సీరియస్ వచ్చి సీరియస్ గా. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు. అరే అసలు ఒక్కసారి కూడా కాదు, మజాక్ అయితే వేస్తలేవు కదా? కాదు సీరియస్. మరి ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు? చెప్తే నీవు ఏమనుకుంటావా అని చెప్పలేవు. నేను ప్రేమిస్తున్నాను చాలా. మ్యారేజ్ అయినా కూడా ప్రేమిస్తా. మీ భర్త ఏమని అంటే అప్పుడు చేస్తానో లేదా అని, ఇప్పుడైతే నేనైతే ప్రేమిస్తాను. అరే పిచ్చి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నన్నే చేసుకుంటావు కదా. నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? ముందు నుంచే, ఫస్ట్ ఎప్పుడంతా కలిసామో అప్పటి నుంచే. నువ్వు ఫస్ట్ నుంచి? కానీ ఒక లవ్ ఫీల్తో ఎన్ని రోజుల నుంచి నా మీద కేరింగ్ తీసుకుంటున్నావా? ఒక్కసారి కూడా అనిపించలే నాకు, మనసులో అనిపించలే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు కూడా ఒక్కసారి అనిపించలేదు తెలుసా. మ్యారేజ్ చేసుకుంటావా? ఎప్పుడు చేసుకుంటావు చెప్పు నువ్వే. అంటే దేనికైనా యాక్సెప్ట్ చేసేది. అంటే ఇప్పుడు నేను అమౌంట్ సంపాదిస్తలేను కదా, నేను చేసే దాంట్లో కూడా. కాకపోతే మళ్ళీ ఎట్లా సంపాదిస్తావు కదా ఎప్పుడన్నా, రాకపోయినా. అంటే కొన్ని కనీస అవసరాలు గడిచిన ఉంటాయి కదా, అవి కూడా నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. అన్ని దాంట్లోకి యాక్సెప్ట్ అయ్యా. ఏమైంది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఏదో నేను జాదు చేసేసిన నీ మీద అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఏమన్నా తినొచ్చినావు అయింది స్వీట్? మరి అనిపిస్తుంది మాట్లాడుతుంటే మొత్తం స్వీట్గానే అనిపిస్తున్నాను. ఎప్పుడైనా స్వీటు కారం ఒకటేసారి తిన్నావా? తినలే కదా. నాకు ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది, ఆ టేస్ట్ చూస్తున్నట్టు. ఉన్నవైతే కారంలాగా, మాట్లాడేదేమో స్వీట్గా. అదేం అర్థమైతే లేదా? నీ కళ్ళల్లో చూసి మాట్లాడాలంటే కొంచెం ఏదో అవుతుందబ్బా, నిజం చెప్పాలంటే. అరే ఏదో అవుతుంది. నువ్వు దొంగతనం చేసినా సరే నేను పోలీసు వాళ్ళు ఇంకా పట్టుకోవాలంటే గ్రేట్. నువ్వు అందుకే నువ్వు అసలు నేను లవ్ చేస్తున్నాను చెప్పినాక కూడా అట్లనే ఉన్నావు, ఇప్పుడు నువ్వు కూడా చేస్తున్నాను చెప్పినాక కూడా అట్లనే ఉన్నావు. ఇంత నవ్వుతలేవు, ఇంత అది చేస్తలేవు, ఎందుకు అట్లా అని? నవ్వుతూనే ఉన్నా కదా. ఏం నవ్వుతున్నావు? ఏం కనబడతలే అసలు. అచ్చా, చందమామ నవ్వినా ఒకటేలా ఉంటుంది, నవ్వకున్నా ఒకటేలా ఉంటుంది. అంటే నీకు నువ్వు ఒప్పుకున్నావు చందమామ అని. చందమామని ఒప్పేసుకున్నాను. నాలాగా ఉండేటోళ్ళకి ప్రతి ఒక్కరికి నీలాంటి పిల్లలు దొరికిరనుకో వెళ్ళిపోతారు కాలే. నాకు 2000 కావాలి. ఉన్నాయా? 2000 అకౌంట్ కొట్టు. 5000 కావాలి, 10,000 కావాలి, 15,000 కావాలి, 20,000 కావాలి. అరే 30,000 నిజంగా అంటున్నావు? 50,000 అడిగితే ఎంత ఇస్తా.
ఎక్కడి పైసలు అన్నీ గాను ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇస్తారు కదా. వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చావు. ఏం కాదు, ఎవరేమన్నారు? ఎవ్వరేమన్నారు? 50,000 తీసుకున్నా, ఎవరు నేను 60,000 అడుగుతా. ఎవరేమన్నారు? ఇస్తా 70, ఇస్తా 80, ఇస్తా 1,00,000 అడుగుతా. ఇస్తా. ఎవరేమన్నారు? 1,00,000 అయినా ఇస్తావా? ఎవరేమన్నారు? నీ అమ్మ నాకు తెలియక ఇన్ని రోజుల నుంచి నేను మా ఏమంటారు 100, 200 అడుగుతున్నాను నిన్ను. అదేదో డైరెక్ట్ 10,000, 20,000 అడిగినట్టు అయ్యిపోయేది. తెలియదు కదా ఇంత పిచ్చిగా లవ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు తెలిసింది కదా. కాదు ఇప్పుడే ఎట్లుంటావా, లేకపోతే మ్యారేజ్ అయినాక కూడా ఇట్లనే మగ పిల్లాడు కావాలా ఆడపిల్ల కావాలంటే ఓకే ఏదైనా అందాం, ఓకే ఏదైనా అందాం. చెప్తా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా లోపల, నిజం చెప్తాను ఏమనుకోకు, 2 నెలల కిందనే ప్రపోజ్ చేసినట్టు అయిపోయేది, అన్ని దొరికేవి కదా అనిపిస్తుంది. చేసేది ఉంది కదా మరి. అప్పుడు చెప్తే నువ్వు ఫీలింగ్ లేకపోతే నా మీద నీకు ఎందుకు? నేనే చెప్తున్నా కదా నేను లవ్ చేస్తున్నా అని. అవునా? నువ్వు అబ్బాయి అయిపోయినా నేను అమ్మాయి అయిపోయినా, నా జాగాలో నువ్వు సిగ్గుపడుతున్నా, నీ జాగాలో నేను సిగ్గుపడుతున్నా. సో మన పేర్లు కలిసినాయట, లిఖిత రాజ్ కుమార్, రాజ్ కుమార్ శివగల, రాజ్ కుమార్ శివగల లిఖిత. తలకాయ ఇప్పుడే ఓకే ఓకే కలిసినాయి. కలిసినాయి. ఫేస్కి ఏం పెట్టుకున్నావు ఈరోజు? ఏం పెట్టుకోలే. కాలు మెడిచిపోతుంది, జగ్ 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 జగ్. పెట్టుకోలే. నిజం చెప్పు, నిజంగా నిజంగా. నిజం. నేనైతే నీ ప్రేమను ఉంచుకొని మొత్తం నా ఫేస్కి పెట్టుకొని వచ్చేసిన. మెరుస్తుందా నాది? మెరుస్తుంది. నిజంగా? అయితే నీ ప్రేమ స్వచ్ఛమైనదే. మస్తు యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? చెప్పాలి, ఇందాక వచ్చేటప్పుడు దారిలో ఒకరు అడిగారు అనమాట నీ గురించి. ఓకే ఏమని అడిగారు, ఇక్కడ ఒక గల్లీలో బంగారం ఉంటుంది బ్రదర్, ఆ బంగారం దగ్గరికి ఎవరు ఊరు అని చెప్పేసి. నేను అనుకున్న ఇవ్వర్రా బంగారం అని, నాకేం తెలుసు నా బంగారమే అని చెప్పేసి. చూడకట్లా ఎట్లన్నా అవుతుంది లోపల. నీకేమైతలేదా అబ్బా? అవుతుంది నాకు. ఏమవుతుంది? మొత్తం ఫీలింగ్స్ మొత్తం లోపలనే ఆపేటట్టున్నావు కదా, నువ్వు బయటికి రానిచ్చేటట్లేవు. ఎందుకట్లా? అంతే అంతే. ఇప్పుడు చూడు, నాకు రేపన్నాడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, అయింది చలో రైట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇట్లా అంటావా? లేదు తీసుకెళ్తా నేనే. నువ్వే తీసుకెళ్తావా? ఏడవా? ఏడుస్తా. ఎట్లా ఏడుస్తావు? నవ్వుతావా ఇట్లా? లేదని ఏడుస్తా. సూపి ఒకసారి ఇట్లా ఏడుస్తావు. ఈ ముఖంలో ఏముంది అంతగానో చూసేకి పడిపోనీకేనా? ఫేస్ కాదు కదా చూసేది, ఇది చూసినావా? చూడాలి కదా. ఏం తెలిసింది మనసుని చూస్తే? మంచిగా ఉంటావని, మంచిగా చూసుకుంటావని నమ్మకం ఉందా నీకు నేను మంచిగా చూసుకుంటాను? నిజంగా కాబట్టి కదా చేసుకుంటా అంట. ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎంతైనా ఏదో ఒక సినిమా టైప్ అయిపోయింది అబ్బా, పైసలు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అన్నట్టు. మీరు బలిచిన వాళ్ళు చెప్పేది నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు అడిగినా నువ్వు ఇస్తా అనే సిచ్యువేషన్లో నువ్వు ఉన్నావు. ఇస్తా అన్నావు కూడా, ఇస్తావు కూడా. నువ్వు 1,000 రూపాయలు అడిగినా ఇచ్చే సిచ్యువేషన్లో నేను అర్థం చేసుకో ఒకసారి. నువ్వు అడగమని నాకు తెలుసు, సమాజంలో అట్లా చూస్తారు. ఇప్పుడు చూడు అంతా ఏం లేదు ఎట్లా చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నా, దానికి ఏమంటాను? అదంతా పట్టించుకోవద్దు కదా, సమాజం ఎన్నో అంటా ఉంటుంది కదా. గ్రేట్ నువ్వు లిఖిత. ఇంకా అదే అంటే ఇంత ముందుకు నేను కాకుండా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా? లేదు లేదు. ఒక్కరు కూడా? నాకైతే ఉండబ్బా కొద్ది. చెప్పినా కదా నీకు. ఒకవేళ తను ఎప్పుడైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేసింది అనుకో, మాట్లాడు కానీ కలవకు అంతే. మాట్లాడాలి కానీ కలవద్దు. ఎందుకు? అంతే. మాట్లాడాలా? తను యాక్సెప్ట్ చేసి అంటే ఇంకొకసారి మళ్ళీ నా లైఫ్లోకి రానికి చూసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? వెళ్ళొద్దు. వెళ్ళాను అసలు. వెళ్ళానుకో ఏం చేస్తావు? వేసేస్తావుగా ఖాళీ. ఇది నువ్వు ఇప్పించింది డ్రెస్? తెలుసు. అందుకే ఫస్ట్ ఇప్పించింది, అందుకే వేసుకొని వచ్చిన ప్రపోజ్ చేద్దామని. ఇదో నేను ఇది ఇప్పించిన చేసుకుంటా. మా అమ్మ అదేమంటారు, బయట రోడ్డు మీద ఇప్పించింది 300 రూపాయలది, ఇది 1500 రూపాయల డ్రెస్. 300 10,000 డ్రెస్ అదంతా కాదు కదా. నువ్వు తెలుసా, మా అమ్మ పంపించిన పైసల కంటే దగ్గర దగ్గర నువ్వు ఇచ్చిన పైసలతో నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్స్తోనే చాలా ఉన్నాయి కప్పుడులో బట్టలు. ఎప్పుడు అనుకునేటోని అరే బట్టలు లేవరా అబ్బాయి అని, నువ్వు వచ్చినాక లోటే లేదు తెలుసా నాకు.
బట్టల షాపే ఉంది నా కాడ, బట్టల షాపే ఉంది నా కాడ. నువ్వు వచ్చినాక నేను నల్లోని ప్రేమిస్తున్నాను. అరే మనిషి నల్లగా ఉన్నారా లేదా చూడద్దు, మనసు అట్లాంటిదో చూడాలి. నాకు కూడా కలర్ నచ్చదు అసలు. కలర్ విషయంలో ఎవరైనా మాట్లాడి అనుకో జిమ్మ అంటది కాలే, జిమ్మ అంటది కాలే. కలర్ ఫోటో సినిమా చూసినావా? చూసా. ఎట్లా ఉంది? మన ఇద్దరిదే కాంబినేషన్ బిస్కెట్ కదా. మీ అన్న సునీల్ అనుకుంటేగా అడ్డొస్తాడా మనకు ప్రేమకు? లేదు. ఏం రాడా? ఏ హీరో అంటే ఇష్టం నీకు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరో ఆయన ఎలాగనే చెప్పించిన. క్రీమ్ బిస్కెట్ తింటారా? ఇంకా మరి బయటకు వెళ్దామా? వెళ్దాం అనుకుంటా. అరే మాట్లాడి జరసేపు వెళ్దాం మెల్లగా. వెళ్దాం, మాట్లాడు. చెప్పు మరి ఇంకా ఏం చెప్పాలి? లిప్స్ లిప్స్ చెప్పు. కొంచెం లిప్స్ మంచిగా అనిపిస్తుంటే. అది పుట్టుమచ్చ నువ్వే పెట్టుకున్నావు లేకపోతే పుట్టుకొని వచ్చి? అది అట్లే ఉంది చిన్నప్పటి నుంచి. చందమామకు బొట్టు ఉండాలి కదా, లేకపోతే ఎట్లా చెప్పు. అదే ఇంకా మరి నువ్వు మీ ఫ్రెండ్స్ కంతా ఏం చెప్తావు? ఏముంది డైరెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఓకే చెప్పినావు కదా, అవును. సీదా చెప్పేయడమే ఇక. దావతే డైరెక్ట్. నేనేమో ఇది, వాళ్ళేమో ఇది. అవును నువ్వు అడగడం మర్చిపోయినా, నీకేం ప్రాబ్లం లేదు కదా నేను స్మోక్ చేస్తే? లేదేం కాదు. నేను డైలీ తాగుతా. నువ్వు తాగుతావు నా పాట, నువ్వు తాగుతావు నా పాట. తాగొచ్చు కదా, నేను నేర్పిస్తా. వద్దు వద్దు వద్దు. అరే ఒక కపుల్స్ ఒక తాను మస్తు అనిపిస్తుంది తెలుసా, ఇద్దరు కలిసి తాగితే. నేను తాగాను తాగాను. నువ్వు తాగవా? నిన్ను నాకు కన్ను కొట్టాలనిపిస్తుంది, నీకు కన్ను కొట్టాలనిపిస్తుంది. నీకు కొట్టొచ్చా? నేను కొట్టాను. కొట్టా, నాకు రాదు. నీకు రాదా? లిఖిత ఒకటి చెప్పాలా? చెప్పు. జ్వరం కావాలా నీకు? కావాలా? జ్వరం వద్దా? ఏమంటారు బడ్జెట్ పెట్టేంత నతాను లేదు. ఓకే ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. లైఫ్ లాంగ్ ఉంటావు కదా. అవును.